బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పరీక్షలు వాయిదా వేయాలని అమాయక విద్యార్థులు నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బామర్దులు ఇద్దరు ఆమరణ దీక్ష చేయాలన్నారు. పరీక్షలు వాయిదా వేసే వరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేయాలంటూ కేటీఆర్ హరీష్ రావుకు సవాల్ విసిరారు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదని, నిరుద్యోగులు నష్టపోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారని కేసీఆర్ మాట్లాడుతున్నారని, తన వరకు వస్తే కానీ కేసీఆర్ కు ఆ బాధ తెలియదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరైనా చచ్చిపోయినానే ఎన్నడనా? మళ్ళా ఇప్పుడు అదే మోతీలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక పక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు. ఎందుకు మోతీలాల్ కూర్చోవాలి? ఎందుకు పక్క జడ్సన్ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి. మీరు సావనైన వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి నినాదంతో రైట్. బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులను రెచ్చగొట్టడం కాదు, వారే నేరుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగాలంటూ కూడా రేవంత్ సవాల్ విసిరినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా పాలమూరు జిల్లాకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ ప్రధానంగా పలు అంశాలని ప్రస్తావిస్తూనే బీఆర్ఎస్ అగ్రనేతలుగా చెప్పుకున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, మరి ఇద్దరు మాజీ మంత్రులు, ఇద్దరు బావమరుదులు, కీలకంగా ఉన్నటువంటి వారిద్దరు కూడా సవాల్ చేశాడు. ప్రధానంగా ఎలక్షన్ ని రాజకీయంగా లేదంటే రాద్ధాంతం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉన్న వాస్తవాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్తూనే పరీక్షలు వాయిదా వేయాలని అమాయక విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదని కూడా ఆయన చెప్పాడు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బామర్దులు ఇద్దరు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కూడా ఆయన సూచించాడు. నిజంగా మీకు అలాంటి ఆలోచన ఉంటే ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే సంతోషిస్తామని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఇదే అంశంతో పాటు, ఎందుకంటే వాస్తవానికి పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి ఏమాత్రం నష్టం లేదని, నిరుద్యోగులు నష్టపోకూడదని నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పారు. ఎందుకంటే 18th నుంచి డిఎస్సి సంబంధించి 18 నుంచి 5th వరకు కూడా ఈ ఆన్లైన్ సంబంధించినటువంటి ఎగ్జామ్లు ఇప్పటికే షెడ్యూల్ డిసైడ్ చేసింది టీఎస్పీఎస్సీ. టెట్ కి సంబంధించి అలాగే డిఎస్సి సంబంధించి 3 నెలల టైం ఇవ్వాలని ఇప్పటికే నిరుద్యోగులు కావచ్చు, డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు గడిచిన వారం రోజులుగా హైదరాబాద్ లో పాటు పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇదే ఉద్దేశించి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే అధికారుల నుంచి ముఖ్యమంత్రి దృష్టికి అందింది. అందుకే ఆయన ఈరోజు పాలమూరు జిల్లాలో ఆయన మీటింగ్ లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేటీఆర్ హరీష్ రావుకు సవాల్ చేశాడు. అందుకనే ఇదే చెప్తున్నాడు. అంతేకాకుండా ప్రధానంగా ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఇప్పటికే మనం చూస్తున్నాం 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎమ్మెల్సీలు మొన్న ఒకేసారి అర్ధరాత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 6 ఎమ్మెల్సీలు జాయిన్ అయినటువంటి సందర్భం ఉంది. అదే సమయంలో మరికొంతమంది కూడా ఇంకా క్యూ కడుతున్నటువంటి ఆనవాళ్ళు ఉన్న నేపథ్యంలో ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు కూడా చేశాడు. ప్రధానంగా ఇప్పుడు గుర్తొచ్చిందా అంటే ఆ పెయిన్ ఇప్పుడు మీకు అర్థమైందా, కేసీఆర్ కు ఆ బాధ ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది అని కూడా ఆయన రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి సందర్భం మనకు అర్థమవుతుంది. ఏదైనప్పుడు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో కానీ, లేదంటే ఆపరేషన్ సొగ్రు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీలో చేర్చుకోవడం, ఆ పార్టీలో పెద్ద ఎత్తున
ప్రతి జిల్లా నుంచి పదుల సంఖ్యలో చేరినటువంటి ఉదంతాన్ని మనం చూసినాం దాదాపు 10 years అయితే అయితే నరేందర్, ప్రధానంగా డిఎస్సి వాయిదాకు సంబంధించి లేదంటే నిరుద్యోగుల నిరసన కార్యక్రమాలకు సంబంధించి రేవంత్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇదంతా విపక్షాల కుట్ర కిందే చూస్తుంది అని భావించవచ్చా? ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు కూడా ఆ రకంగానే అనిపిస్తున్నాయి కదా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయనే ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ప్రతిదీ కూడా ఆయనే చేరికల విషయంలో కానీ ఇవన్నీ, ఎందుకంటే చేరికల విషయంలో ఆయన ఇన్సైడ్ కూడా చాలా సార్లు మాట్లాడాడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కనుక చేసుకోకపోతే బీజేపీ వైపు మరో పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉంది, అందుకని మేము చేసుకుంటున్నామని కూడా ఆ పార్టీ అగ్రనేతలకు ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. మీడియా కూడా చిట్చాట్లో కూడా చెప్పాడు. అందుకనే ఖచ్చితంగా పార్టీలో చేర్చుకునే విషయంలో అన్ని విషయాలు ఆలోచించే నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పారు. ఇంకా చాలా మంది ఇంకా క్యూ లైన్ లో ఉన్నారు. గేట్లు కనుక ఎక్కేస్తే 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందని కూడా ఉంటుంది. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లో అడ్డం వచ్చే అవకాశం ఉంది నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు కనుక చేరితే మొత్తం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా బీఆర్ఎస్ పార్టీకి దక్కకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కుతోంది, హైకోర్టు మెట్లు ఎక్కింది. అదే సమయంలో సుప్రీంకోర్టు దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దాన నాగేందర్ తో పాటు కడియం సీఆర్ లాంటి వాళ్ళందరూ కూడా సీనియర్లు పార్టీ జంప్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒక అడుగు వేస్తే 2 అడుగు ముందు అన్నట్టుగా రేవంత్ రెడ్డికి చాలా పక్కడ్బందీ ప్లాన్ తోనే ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతోంది. ఓకే నరేంద్ర, థ్యాంక్ యూ. ఎప్పుడు కేసీఆర్ బలైన పడతాడో, ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడో, విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాడు 6 అడుగులు ఉన్నాడు 100 రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే తెచ్చుకోలే. పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకోని శ్రీకాంతాచార్య అని పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు. అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరైనా చచ్చిపోయినానే అన్నాడనా? మళ్ళా ఇప్పుడు అదే మోతీలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుడిని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు.